ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనుగాక. ఈ దినం అనగా జూలై నెల 9వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దినామన ధ్యానాంశం చింతించవద్దు దేవుని బిడ్డ ప్రార్థించు. చింతించవద్దు దేవుని బిడ్డ ప్రార్థించు. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. యేసు ప్రభువారు ఈ రీతిగా సెలవిచ్చారు, మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరెడెక్కువ చేసుకునగలడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీ అందరి కోసం మేము ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది తమ ప్రార్థనా మనవులు పంపిస్తున్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ బంధువులకు, రక్త సంబంధులకు, స్నేహితులకు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఈ మాటలు సెలవిస్తున్నారు. మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తుకు మూరుడైనను హెచ్చించుకొనగలడు అని ప్రభువారు చెప్తున్నాడు. యేసు ప్రభువారు పర్వత ప్రసంగంలో ఈ మాట సెలవిచ్చారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 మొత్తం చింత వద్దు అనే టాపిక్ అనమాట. యేసుప్రభు ముందు పక్షుల గురించి, తర్వాత పూలు గురించి చెప్పాడు. దేవుడు వాటిని ఎలా పోషిస్తున్నాడు. అప్పుడు మనుషులను చూసి ఈ ప్రశ్న అడిగాడు, చింతించడం వల్ల ఏమైనా లాభమా? కనుక దేవుని బిడ్డరా, మొదటగా మీలో ఎవడు చింతించేవాళ్ళు అంటే చింతించటం, ఆందోళన, భయం ఏమవుతుందో అని మనసులో తిప్పడం. యేసుప్రభు చింతన పాపం లేదు, కానీ అది పనికిరానిది అన్నాడు. రెండవది, తన ఎత్తుకు మూరుడైనను హెచ్చించుకోగలడు. మూరెడు అంటే దాదాపు 45 సెంటీమీటర్లు, ఒక చేతి మోచేయి నుండి వేళ్ల కొన వరకు ఉన్న కొలత. కనుక యేసుప్రభు 2 అర్థాలు అడుగుతున్నాడు. ఒకటి, మొట్టమొదటిగా శారీరక ఎత్తు. చింతించడం వల్ల నీ పొడవు 1 అంగుళం పెరుగుతుందా? పెరగదు కదా. అయినా మనం ఈ సమస్య వల్ల నేను సనబడిపోతున్నానని చింతిస్తూ ఉంటాం. ఒక పొట్టివాడు తన చింత ద్వారా ఒక మూరెడు కాదు కదా, 1 అంగుళం కూడా ఎక్కువ చేసుకోలేడు. అలాంటప్పుడు ఎందుకు చింతించడం? కానీ ఈ లోకంలో అందరూ చింతిస్తూనే ఉంటారు. ఒకడు తాను మరీ పొట్టిగా ఉన్నందుకు, ఒకడు తాను మరీ పొడుగుగా ఉన్నందుకు, ఒకడు తాను సన్నగా ఉన్నందుకు, ఒకడు తాను లావుగా ఉన్నందుకు, ఒకడు తాను కుంటివాడుగా ఉన్నందుకు, ఒకడు తాను గుడ్డివాడుగా ఉన్నందుకు, ఒకడు తన ముఖంపై మచ్చ ఉన్నందుకు, ఒకడు నల్లగా ఉన్నందుకు, ఒకడు మరీ తెల్లగా ఉన్నందుకు. ఇలాగ లోకంలో ప్రతి ఒక్కడు ఏదో కారణాన్ని బట్టి చింతిస్తూనే ఉంటాడు. కానీ వీళ్ళల్లో ఎవడు కూడా చింతించడం వల్ల తన పరిస్థితిని మెరుగుపరచుకోలేడు. ఇకపోతే పేదవాడికి వచ్చే కష్టాలు ఇన్ని కాదు. కన్నీళ్లే పానీయంగా, ఆవేదన ఆహారంగా, నిరాశ నిస్పృహలే వినోదులుగా వాళ్ళ కాలం వెలిబుచ్చుతుంటారు. కష్టాలు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అవి రక్తాన్ని పీల్చేసి శరీరాన్ని నిర్జీవం చేస్తున్నప్పుడు నీరసంతో పాటు వాడికి దిగులు కూడా ముంచుకొస్తుంది. ఇక వాడికి చింత ఎలాగా లేకుండా ఉంటుందండి? చింతించడం వల్ల వాడి పరిస్థితి కొంచెం కూడా మారదు. అయినప్పటికీ వాడికి చింత తప్పగా ఉంటుంది. కనుక దేవుని బిడ్డలు మరి ప్రభువారు ఈ మాటలన్నీ కూడా చెప్తున్నాడు. మూడంటే మరి జీవితంలో కొంచెం సమయం అని కూడా అర్థం. చింతించడం వల్ల నీ ఆయుష్ 1 రోజు కూడా పెరుగుతుందా? పెరగదు. పైగా చింతించడం వల్ల ఆరోగ్యం, నిద్ర పాడవుతుంది. ఇక్కడ పాయింట్ మనం చూసినట్లయితే చింత 0 ఫలితం, 100% వృధా. ఈ వచనం నుండి మనం పెద్ద సత్యాలు ఏమన్నాయంటే, చింత ఏం చేస్తుందంటే ఇక చింత సమస్యను పెద్ద చేస్తుంది. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? చింత వల్ల సమస్య చిన్నది కాదు. మరి చింత ఏం చేస్తుందంటే ఈ శక్తిని తీసేస్తుంది. మరి యేసుప్రభు ఏం చెప్తున్నాడు? చింత వల్ల నీ ఎత్తు ఆయుష్ పెరగదు. మరి చింత ఏం చేస్తుందంటే మరి దేవుని మీద నమ్మకం లేకుండా చేస్తుంది. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? పక్షులను పూలను పోషించే దేవుడు నిన్ను పోషించడం అనుకోకూడదు, నిన్ను కూడా పోషిస్తాడు. ఈరోజు దేని గురించి దేవుని బిడ్డను చింతిస్తున్నావు? ఉద్యోగం, డబ్బు, పిల్లలు, భవిష్యత్తు, అనారోగ్యం, ఇవన్నీ చింతిస్తున్నావా? యేసుప్రభు వారి 3 ప్రశ్నలు అడుగుతున్నారు. చింతించే వల్ల ఏమైనా మారుతుందా? లేదు. అయితే ఎందుకు సమయం మనం వృధా చేస్తున్నాం? నిన్ను పోషించేవాడు ఎవరు? వచనం 26-30 వచనాలు, పక్షులను, గడ్డిని చూసి దేవుడు నిన్ను చూడడం అనుకుంటున్నావా?
బదులు ఏం చేయాలంటే 33వ వచనం అంటాడు, మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడినట్టు. కనుక చింతించడం వల్ల పరిస్థితి మెరుగుపడనప్పుడు వాళ్ళు ఎందుకు మనం చింతిస్తున్నట్లు దేవుని బిడ్డలు అసంతృప్తి, అవిడితనం బాగు చేస్తుందా? బాగు చేయదు కదా. ముఖంపై మచ్చలు తొలగిస్తుందా? ఊబకాయలు తగ్గిస్తుందా? బక్కసరైన మాంసం ముద్దలతో నింపుతుందా? అసహనం కష్టమైన పనిని సులభ చేస్తుందా? బరువులు తేలిక చేస్తుందా? కష్టాల సంఖ్యను తక్కువ చేస్తుందా? చింత చలిని తరిమి కొడుతుందా? పెనుగాల్ని మరి ఆపగలదా? తుఫాన్లు అణిచివేయగలదా? పొయ్యిలోకి బొగ్గులు తేగలదా? వంటగదిలో రొట్టెలు సిద్ధం చేయగలదా? పిల్లలకు దుస్తులు కొనగలదా? కనుక దీని బట్టి జ్ఞానయుక్తమైన వేదాంతం కూడా చింతని వ్యర్థమైంది అని చెప్తుంది. చింత ఎందుకు పనికిరాని చెత్త లాంటిది. అది మన బలాన్ని హరించి వేస్తుంది, మన ఆరోగ్యాన్ని పాడు చేసి అనారోగ్యం తీసుకొస్తుంది. ఆధ్యాత్మికం ఇంకొంచెం ముందుకెళ్ళి శ్రమల కష్టాలు మనకి ఆశీర్వాదాలు అందించే సాధనాలని చెప్తుంది. వాటిని మనం అనుకూల దృక్పథంతో స్వీకరించినప్పుడు అవి మనకి పైకెక్కేందుకు ఉపయోగపడే బలమైన మెట్లేనని చెప్తుంది ఆధ్యాత్మికం. అవును, ఇది వాస్తవం. బాధలు వ్యాధులు మనకి జీవితంలో క్రమశిక్షణ నేర్పించి సన్మార్గులుగా తయారు చేస్తాయి, మనం పైకి ఎదిగిపోయేందుకు దోహదపడతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతికూల పరిస్థితుల్ని చిరునవ్వుతో ఆహ్వానించి మౌనంగా ఉండాలి. పైకి ఎక్కేందుకు సాధనాలుగా వాటిని ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డ మరి మత్తయి సువార్త 6:27 అంటే చింత ఒక అప్పు, దాన్ని తీర్చడానికి నువ్వు ఏం చేయాలి? చింతించే బదులు దేవుని నమ్ము, ఎందుకంటే రేపటికి సరిపోతుంది. ఈ వచ్చిన 34లో ఈరోజు దేవుడిని కావాల్సిన కృప అనుగ్రహిస్తాడు. నువ్వు చింతిస్తున్న ఆ 3 సమస్యను ఈరోజు దేవుని చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? నేడే మోకరించి ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. చింతించక ప్రార్థన చేద్దాం. దేవుడు మీ చింతలను తీసేసి మీకు సంతోషం ఆనందం కలుగు చేస్తాడు. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులు దీవించండి. ఎవరైతే చింతల్లో వేదనలో దుఃఖంలో ఉన్నారో వారందరి పట్ల కార్యం చేసి వారి చింతలు బాధలు తీసివేసి వారికి నెమ్మది ఆరోగ్యం క్షేమం సమాధానం దయచేయండి. ఈ దినం పుట్టినదినాలు వివాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలను దీవించండి. రోగులని బట్టి మీరు ప్రత్యేక ఇప్పుడు ఈ గాయపడిన హస్తం నుంచి స్వస్థత ఆరోగ్యం విడుదల యేసు నామములో పడుతున్నాను తండ్రి. మా తండ్రి స్వదేశ విదేశాల ఉద్యోగుల యొక్క హత్యపడబడుతున్న ఎవరి బిడ్డలకు నాయన ఈ నెలలో అద్భుతం జరిగించుకుని వారు అర్హత మించిన ఉద్యోగులు వచ్చిన గాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకొని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడిండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.